జూలై 9కి పోస్ట్పోన్ పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ చేస్తున్న 4 లేబర్ల పనులను ఎత్తివేయాలని చెప్పి కార్మిక లోకం అంతా ఎదురు చూస్తూ ఉంది. దానికి పూర్తిగా ముత్తకంఠంతో ఈరోజు పోస్ట్పోన్ కావడం జరిగింది. ఇది జూలై 9న మరి భారీ పెద్ద ఎత్తున కార్మిక లోకమంతా అన్ని ఫ్యాక్టరీల ముందట ధర్నాలు రాస్తారోకోలు కూడా చేయబోతున్నాయి. దానికి ముత్తకంఠంతో కార్మికులంతా ఏకమై సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్మికుల ఐక్యత, బీజేపీ మొండి వైఖరి, బీజేపీ ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. ఏదైతే గత 40 రోజుల కింద ఈ మే 20 నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలి, బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను సవరించి అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నది. మరి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కుతూ మరి వారి జీతాలను కానీ వారికి వచ్చే అలవెన్సులు కానీ వారికి ఉన్న చట్టాలను కానీ మొత్తం తీసేసి 4 కోట్ల విభజించి ఇవాళ ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అణగారిన కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం ఇలా 10,000 జీతాలతోని ఉపాధి పని చేస్తుంటే ఇవాళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మరి జీతాలు పెంచుతుంది. కానీ ఈ యొక్క చట్టాలను కుదిస్తూ ఏదైతే కార్మిక వర్గం పోరాడుతుందో 26,000 ప్రతి కార్మికుడికి జీతం రావాలని పోరాడుతుందో దాన్ని పక్కన పెట్టి ఇవాళ యాజమాన్యాలు కొమ్ము కాస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు 20 తారీఖు నాడు బ్లాక్ బ్యాడ్జీలు పెట్టడం జరిగింది. మరి జూలై 9 నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. మరి ఆ సమ్మెను కార్మికులందరూ ముక్తకంఠంతో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలియజేస్తున్నాం. ఈ రోజున సమ్మె చేసే అటువంటి రోజు కాబట్టి ఈ రోజును వాయిదా వేసి జూలై 9 తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆలోచనతో మన కాంట్రాక్ట్ కార్మికులకు చాలీసాలం జీతంతో సతమతం అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క జీతాలు పెంచాలి. కార్మికుల ఆవేదన ఘోరంగా ఉంది. ఎందుకంటే మన తక్కువ జీతాలతోటి ఈ మన కుటుంబ పోషణ కోసం, ఈ పిల్లల చదువు కోసం కానీ స్కూల్ ఫీజుల కోసం కానీ చాలా కష్టాలతోనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం జరిగే సమ్మెను ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు విజయవంతం చేయాలని, పాకిస్తాన్కు ఇండియాగా జరిగే యుద్ధాన్ని ఉన్నందున ఈరోజు జరగాల్సిన సమ్మెను వాయిదా వేసుకొని జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని